హలో అండి. బుష్ క్లాక్ వైన్ మొక్క గురించి తెలుసుకుందాం. దీనినే కింగ్ మ్యాంటెల్, నీలి ట్రంపెట్ పువ్వు, నీలి క్లాక్ వైను అని పిలుస్తారు. ఇది పశ్చిమ ఆఫ్రికా ట్రాపికల్ ప్రాంతాల నుంచి మన దేశానికి వచ్చిన మొక్క. ఈ చెట్టు ఎప్పుడూ పచ్చగా బుషీగా ఒక పొదలాగా పెరుగుతుంది. ఇది 4 అడుగుల నుండి 6 అడుగుల వరకు పెరుగుతుంది. దీని ఆకులు చిన్నవిగా ఓవెల్ ఆకారంలో ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఆకులు ఉంటాయి. దీని పువ్వులు ముదురు వైలెట్ కలర్లో ఉండి ట్రంపెట్ ఆకారంలో ఉంటాయి. ఈ పువ్వుల మధ్యలో పసుపు లేదా క్రీమ్ కలర్ స్పాట్ ఉండి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పువ్వులు సంవత్సరం పొడవునా పూస్తాయి. దీనికి సూర్యరశ్మి అవసరము. ఎండ ఎక్కువగా ఉంటే పువ్వులు ఎక్కువగా వస్తాయి. ఈ మొక్కలకు ప్రతిరోజు వాటరింగ్ చేస్తూ ఉండాలి. నేల తేమగా ఉండాలి. అలాగని నీరు ఎక్కువ నిల్వ ఉండకూడదు. వీటిని తేనెటీగలను, సీతాకోక చిలుకలను, హమ్మింగ్ బర్డ్స్ను ఆకర్షించటానికి గార్డెన్స్లో, టెర్రస్ గార్డెన్లోనూ పెంచుతారు. ఇది పాలినేటర్గా బాగా ఉపయోగపడుతుంది. వీటిని పార్కులలో బోర్డర్ ప్లాంట్స్గా, కంచెలుగా వేస్తారు. వీటిని పెద్ద కంటైనర్లో వేసుకుని బుష్గా కట్ చేసుకుని పెంచుకోవచ్చును. వీటిని కటింగ్ ద్వారా పెంచుకోవచ్చును. అలాగే విత్తనాల ద్వారా కూడా పెంచవచ్చు. ఈ మొక్క ముఖ్యంగా అలంకార మొక్కగా ప్రాచుర్యం చెందినప్పటికీ దీనిలో కొన్ని ఔషధ గుణాలు మరియు పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క యొక్క ఆకులు, కాండము సాంప్రదాయ వైద్య విధానంలో ఉపయోగిస్తారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరటిక్గా పనిచేస్తుంది. అలాగే బ్యాక్టీరియా, ఫంగస్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంటు, యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. దీన్ని ఎవ్వరూ సొంతంగా వాడకూడదు. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. మనకు తెలియకుండా ఔషధంగా వాడితే చాలా రకాలైన దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ పువ్వులను నలిపి వాసన చూస్తే అదొక రకమైన స్మెల్ వచ్చి వాంతులు అవుతాయి. ఈ మొక్కతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యము.